గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. మీ మనం ఇప్పుడు ఒక విషయాన్ని మాట్లాడుతున్నాం, జాగ్రత్తగా వినండి. నైట్ అద్భుతంగా 500 మనం పెడితే 500 ఫిల్ అయిపోయి వచ్చారు, చాలా సంతోషం. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. మనవి 3 సాఫ్ట్వేర్లు, ఇప్పుడు మెయిన్ సాఫ్ట్వేర్, మెయిన్ కాకుండా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఒకటి కిబో సాఫ్ట్వేర్, 2 క్యూలైఫ్ సాఫ్ట్వేర్, 3 ఎక్స్చేంజ్ సాఫ్ట్వేర్. మూడు సాఫ్ట్వేర్లకి 3 టీమ్స్ ఉన్నాయి. ఈ మూడింటికి విడివిడిగా ఒకరికొకరు సంబంధం లేని ఒక సాఫ్ట్వేర్ డిజైన్, ఎవరి ప్రొడక్ట్ వాళ్ళదే. ఎక్కడ ఏ ఎర్రర్స్ వస్తే ఆ తాలూకు సాఫ్ట్వేర్లతో మాట్లాడి చేయాలి. 3 అంతే. అయితే ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఓ గొప్ప కంపెనీగా మనం వెళ్తున్నప్పుడు గొప్పతనాన్ని తీసుకున్నట్టే ఇందులో వచ్చిన చిన్న చిన్న ఆ టైం ఏదైతే లేట్ అవుతున్నాయో, టైం బీయింగ్ అవుతుందో అది కూడా తీసుకోగలగాల. ఇప్పుడు నేను మీ అందరికంటే వేగంగా రెఫరల్ ఇవ్వాలి క్యూ ఎక్స్చేంజ్ అని వర్క్ చేస్తున్నాను. అలాగే క్యూ లైఫ్లో రాత్రి నేను చెప్పినటువంటి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, ఐఎస్డిటి కొనుక్కుంటున్నారు, అవన్నీ జరుగుతున్నాయి. అది ఒకటి, దాంట్లో ఉన్ని క్లియర్ చేయాలి. 3, కిబోలో ఉన్నటువంటి మెజ్కి సంబంధించిన కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి, అవి చేయాలి. ఈ మూడింటితోటి నిన్నంతా మనం ఆ పనులను కొంత వర్క్ చేశాను. ఈరోజు రాత్రి 4:10 వరకు వర్క్ చేసి 4:10 వరకు వర్క్ చేశాను. మళ్ళీ పడుకొని 7 గంటలకి లేచాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాను. ఇది మరొకరికి అప్పచెప్పేది కాదు, మరొకరు చేసేది కాదు. ఇది ఓన్లీ మనం నా తాలూకు ఆలోచనతో వాళ్ళు చెయ్యాలి. అయితే దీంట్లో ఉన్న కొన్ని మీరు నేను అర్థం చేసుకొని, అండర్స్టాండింగ్ చేసుకొని వెళితే ఏమవుద్ది, వెళ్ళాలి. ఈ 2 విషయాలు చెప్తాను. పెద్ద మనస్సుతో కుటుంబం, నా తర్వాత కుటుంబ పెద్దలుగా మీరందరూ లీడర్స్ కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్తే మనకి ఎదురు నిలబడేవాడు కానీ, మనకంటే ముందుండేవాడు కానీ, మనకంటే గొప్పోడు కానీ క్రిప్టోలో ఉండడు. అంత టాప్ డిజైన్. నేను ఒక్కొక్కటి చేసుకెళ్తున్నప్పుడు మీకు అర్థమవుద్ది. రేపు వజ్రోత్సవాల్లో నా మైండ్ సెట్ మీకు తెలుస్తుంది. దుబాయ్లో మన భవిష్యత్తు ఏంటో మీకు అర్థమవుద్ది. ఎంత దారుణంగా ఉంటుంది, అమ్మ ఈ మనిషి ఇలా ఆలోచిస్తాడా అన్నంత అద్భుతంగా చేశాను. మంచిగా చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపించేలా చేశాను. కాబట్టి ఇప్పుడు నేను ఈ మూడింటి విషయం మీద కొంత క్లారిఫికేషన్ ఇస్తాను, జాగ్రత్తగా విని నాతో సహకరించండి. మీ జూనియర్స్ కూడా చెప్పండి. ఇప్పుడు కిబో గురించి మాట్లాడతాను. కిబోలో మెర్జ్ ఆప్షన్ అని మనం ఇచ్చాం. ఆ మెర్జ్ ఆప్షన్లో 3 ఐడీలు కలిపి జరుగుతుంది. ఒకటి ఇచ్చినవాడు, రెండోవాడు తీసుకున్నవాడు. ఈ రెండింటికి తినిచ్చాడు, తను తీసుకున్నాడు అని చెప్పడానికి ఒక విట్నెస్. ఈ 3 మెయిల్ పెట్టేస్తే దానికి అది జరిగిపోద్ది. అయితే ఇక్కడ అందులో కొంత ఎర్రర్ వచ్చిందనమాట. నిన్నటి నుంచి చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇచ్చిన వాళ్ళ దగ్గర వీటి దగ్గర కండిషన్స్ అండ్ టర్మ్స్ ఓకే చేయడం, వీటిలో ఇలాంటివన్నీ చేసుకొస్తున్నాం. అంటే ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు మేము టెస్ట్ చేస్తాం. ఈ మూడింటిలో కూడా చెప్తున్నాను. ఆ టెస్ట్ చేసినప్పుడు వస్తుంది అది. కానీ ప్రాక్టికల్ టెస్టింగ్ అనేది ఇంకోటి ఉంటుంది. మేము చేసుకున్నప్పుడు చేసినట్టు వస్తుంది. కానీ ప్రాక్టికల్గా జనాల్లోకి వెళ్ళేసరికి అందరూ అంత కరెక్ట్గా కానీ, అంత ఒక సాఫ్ట్వేర్ మైండ్ సెట్తో కానీ చేయరు. అలాంటప్పుడు కొన్ని ఎర్రర్స్ అవుతాయి. ఆ ఎర్రర్స్ మనం కరెక్ట్గా చేసినప్పుడు ఆ సాఫ్ట్వేర్లో కనెక్ట్ అయ్యి ఎర్రర్గా అక్కడ ఉండిపోద్ది అనమాట, సమస్యగానే. అవి క్లియర్ చేస్తున్నాను. రాత్రి నుంచి మీటింగ్ అయిన తర్వాత నా పని చేసుకుంటూ ఉదయం తర్వాత నేను మన వాళ్ళతో 2-3తో మాట్లాడి చూస్తే ఆ చివరికి వచ్చిన తర్వాత అది మెర్జ్ అయినప్పుడు ఆ ఓటీపీ జనరేట్ అవ్వాలి, అది అవ్వటం లేదు. ఆ ప్రాబ్లం ఏదో చూపించట్లేదు. కాబట్టి అది నేను ఇప్పుడు చేస్తున్నాను. ఎందుకంటే కిబోలో 1/2 కోటి పైన ఉన్నాం మనం. ఒక్కొక్కరు
అప్పటి నుంచి ఇంతవరకు ఎన్నిసార్లు యాడ్ చూశాడు, ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ఎన్నిసార్లు పీటీపీ పంపించారు, ఎన్నిసార్లు వాళ్ళ కమిషన్ వచ్చింది, ఎన్నిసార్లు కూపన్స్ కొన్నారు, అమ్మారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క డేటా బేస్ లాంటిది అనమాట. అంటే ట్రాన్సాక్షన్ కౌంటింగ్. ఇవి వ- ఇ- దీన్ని ఇది ట్రాన్సాక్షన్ కౌంటింగ్ అనమాట. అప్పుడు అరకోటి అంటే 50 లక్షలు ఇంటూ ఒక్కొక్కటి 200 వచ్చింది అనుకోండి యావరేజ్ని. అంటే అప్పుడు ఎంత అవుతుంది? 100 కోట్ల ట్రాన్సాక్షన్ అవుతుంది. అది అంటే ఇవన్నీ అన్ని ఫైల్స్ వస్తాయి, ఫోల్డర్స్. అలాంటప్పుడు మనం ఏదైనా కొంచెం కంగారు పడి దాన్ని కానీ వెంటనే మనం సాల్వ్ చేసేద్దామని గజిబిచ్చేస్తే ఈ మొత్తం డేటా ఎర్రర్ అయిపోద్ది. అది దాన్ని తిరిగి పట్టుకోవడం కష్టం. అందుకని నిండు కొండ లాంటి మన తాలూకా సాఫ్ట్వేర్ని చాలా జాగ్రత్త డీల్ చేయాల్సి వస్తుంది. అందువల్ల డిలే అవుతుంది. ఈరోజు దాన్ని కంప్లీట్ చేసేసి నేను చెప్పిన వెంటనే మెర్జ్ చేసుకోండి. అయితే మెర్జ్ కూపన్స్ వచ్చిన అందరూ పంపిస్తున్నారు, కానీ కొంతమందికి మెర్జ్ అవుతుంది డాడీ అని అన్నారు. మరి అది వాళ్ళకి ఎలా అవుతుందో అది కూడా చూస్తున్నాను. కొంతమందికి అవ్వలేదు అన్నప్పుడు ఎర్రర్స్ అంటే అలా కదా ఉంటాయి. అయితే దాన్ని పట్టుకొని ఆ సమస్య మీద ఇప్పుడు పనిచేస్తున్నారు. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. దీనికి సంబంధించి మరొక విషయం ఏంటంటే, మెర్జ్ చేసుకునే వాళ్ళందరూ మెయిల్ పెట్టండి. మరి నేను ఇంతకుముందే మెర్జ్ చేసుకున్నాను డాడీ అంటే దానికి ఏం చేయాలో చెప్తాను. నెక్స్ట్ నాకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మీకు మెర్జ్ తీసుకునేవాడు ఒకడు, ఇచ్చినవాడు ఒకడు ఉంటాడు. ఇచ్చిన వాళ్ళు కేవైసీ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఓటీపీ చెప్పాలి, కండిషన్ ఓకే చేయాలి. కేవైసీ అవసరం లేదు అక్కడ. ఇది ఒకటి. ఈ సమస్యలు ఉన్నాయి. ఎవరైతే మెర్జ్ చేసుకున్నందుకు విట్నెస్ ఇస్తున్నారో వాళ్ళు చేయాలా, మెర్జ్ చేసుకున్నది చేయాలి. ఈ కండిషన్ ఫాలో అవ్వాలి. ఇక రెండు, ఇందులో ఇంక మీకు వచ్చిన ఎర్రర్స్, కొంతమంది నాకు డీకాయిన్ ఉంది వచ్చింది డాడీ 2 రోజులు అయింది కనిపించలేదు అన్నారు. నో ప్రాబ్లం. మనం ఈ వర్కులు చేస్తున్నప్పుడు కొంచెం అటు ఇటుగా అది చెప్పాను కదా, నిండు కొండలాంటి సాఫ్ట్వేర్. ఆ వర్కులు చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. దాన్ని సెట్ చేస్తే మళ్ళీ వచ్చేస్తాయి. మీకు ఇంతకుముందు అలా చాలాసార్లు చేశాను. కాబట్టి ఎవరు కంగారు పడకూడదని నేను చెప్తున్నాను అనమాట, అంతే. ఓకేనా? అందులో ఐఎస్డిటి వస్తుంది, డీకాయిన్ వస్తుంది, క్యూసీసీ వస్తుంది. ఇవన్నీ కూడా మెయిల్ బేస్గానే వెళ్ళాలా. ఇప్పుడు నేను క్యూసీసీ ఎక్స్చేంజ్లో ఏదైతే మీకు రిఫరల్ ఇస్తున్నానో అదే రిఫరల్లో ఈ కిబోలో ఉన్నటువంటి మెయిల్ ఐడి వేసి మీరు జాయిన్ అయితే కాయిన్స్ ఈజీ పంపించేస్తాను, మీకు ఏం శ్రమ లేకుండా. కిబోలో ఒకటి, క్యూసీసీ ఎక్స్చేంజ్లో ఒకటి ఉన్నదనుకోండి, అవి పంపించడం అనేది చాలా తతంగా మీకు నాకు పని అయిపోతుంది. అందుకోసం ఇక్కడ వేసిన మెయిల్నే క్యూసీసీ ఎక్స్చేంజ్ రెఫర్లో ఇచ్చినప్పుడు అక్కడ కూడా మీరు వేయండి. కిబోలో ఇప్పుడు మనం చేస్తుంది ఒక సిస్టమ్ ప్రకారం చేసుకెళ్తున్నాను. దీంట్లో మీ కాయిన్స్ అన్నీ కూడా ఉండవు. ఎందుకంటే నేను తీసుకున్న ప్రోగ్రాంలో బహుశా నేను బయట నుంచి తెచ్చిన వాళ్ళకి మన దగ్గర ఉన్న చాలవు. అదిగాక ఇంకొన్ని కాయిన్స్ కూడా స్వాప్ చేస్తాను. అలాగే మనం మళ్ళీ చెప్తున్నాను, కిబోలో మనం ఎన్ని రకాల కాయిన్స్ రిలీజ్ చేసామో అన్ని రకాల కాయిన్స్ని కూడా ఎక్స్చేంజ్లో మన క్యూసీసీ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తున్నాను. అది గుర్తుపెట్టుకోండి. వితౌట్ బీసీటీ కాకుండా. అయితే బీసీటీ ఎలాగొస్తుంది అనేది మళ్ళీ చెప్తాను నేను. బీసీటీ కాకుండా అన్నీ లిస్ట్ అవుతాయి. ఓకేనా? అలాగే డాడీస్, ఇప్పుడు క్యూ ఎక్స్చేంజ్ మొన్న రాత్రి మాట్లాడుకున్నాం. క్యూ ఎక్స్చేంజ్కి సంబంధించి రెఫరల్ రెడీ చేశాను. ఎక్స్చేంజ్లో 25 లెవెల్స్ రిఫరల్ ఇన్కమ్ ఇచ్చిన ఎక్స్చేంజ్ నాకు తెలిసి లేదు, అంటే నా నాలెడ్జ్లో లేదు. అందులో రకరకాల ప్రోగ్రామ్స్తో మనం డీ కాయిన్ ఇస్తున్నాం, క్యూసీసీ కాయిన్ ఇస్తున్నాం, కాయిన్ క్యాష్ ఇస్తున్నాం, 25 లెవెల్స్ రెఫరల్ కమిషన్ ఇస్తున్నాం, అందులో రకరకాలుగా గిఫ్ట్లు ఇస్తున్నాం, ఇవన్నీ ఇస్తున్నాం. కాబట్టి ఇంత పకడ్బందీగా చేసిన ఎక్స్చేంజ్ నాకు తెలిసి లేదు. అయితే ఆ రెఫరల్ రెడీ అయిపోయిన తర్వాత మేము టెస్ట్ చేసాం, అది రెడీ అయింది. అయితే ఇక్కడ నాకు
కొన్ని అవసరం పడింది. ఏంటి, రెఫరల్ ఇస్తున్నప్పుడు ఎక్స్చేంజ్కి నార్మల్కి తేడా ఉంటుంది. మన మనం ఇప్పుడు చేసే ఎంఎల్ఎంలు కానీ వగైరా ఏమైనా ఉంటే కంపెనీలు రెఫరల్ వేరే ఉంటుంది, ఇక్కడ రెఫరల్ వేరే ఉంటుంది. ఇక్కడ మన తాలూకా నెంబర్ వస్తుంది కానీ పేరు రాదు. మన తాలూకా ఈ మెయిల్ ఐడి ఉంటుంది కానీ మిగతా వివరాలు అక్కడ కనబడవు. మన డేటాలోనే మీరు రిజిస్ట్రేషన్లో ఉంటాయి కానీ అవుట్గా అవి కనబడవు. ఎక్స్చేంజ్లకు వచ్చేసరికి చాలా సెక్యూరిటీగా ఉంటుంది బ్లాక్ చైన్ టెక్నాలజీలోది. అయితే ఇక్కడ ఏమైందంటే నేను ఇవ్వడానికి రెడీ చేసిన తర్వాత ఫస్ట్ నా దాంట్లో చేసుకున్నప్పుడు నేను రిఫరల్ తీసేసరికి పేరు లేకుండా రిఫరల్ వచ్చింది, నేమ్ లేదు అందులో. మరి పేరు లేకుండా ఇచ్చినప్పుడు మళ్ళీ నాకు సమస్య ఉంటుంది. ఏంటి, ఉదాహరణకి ఇది వింటున్న నీకే అనుకున్నాను, నలుగురు పంపించారు రిఫరల్స్, నలుగురిలో ఇది ఎవరి దాంట్లో నువ్వు రిజిస్టర్ అవ్వాలనేది నీకు ఎలా తెలుస్తుంది, నేమ్ కావాలి. కానీ ఇక్కడ ఎక్స్చేంజ్లో అది ఎవరు చేయలేని ప్రోగ్రామ్ అవడం వల్ల వాళ్ళు దాన్ని పెట్టలేదనమాట. ఇప్పుడు నేను అది పెట్టిస్తున్నాను. అంటే ఇది ఎలాగ ఉండదు డాడీ అని అంటే అదేం కాదు, నా కోసం నా కుటుంబం కోసం ఇది పెట్టాల్సిందే. మీ పేరుని మీకు కనబడుతుంది, మీతో ఏ కనబడదు, అంత సెక్యూరిటీగానే ఉంటుంది. అందువల్ల ఆ పేర్లు పెట్టడం, అలాగే ఆ రెఫరల్ని అది అయిపోయిన తర్వాత మీకు ఇస్తాను. పేరు పెట్టేసిన వెంటనే కాదు, ఇంకా అందులో మనం ఏదైతే కాయిన్ మైనింగ్ చేసామో ఆ మైనింగ్లో నేను పెట్టిన ఆ పర్సంటేజ్ కాకుండా కొద్దిగా మారాయి అనమాట. వాళ్ళు సాఫ్ట్వేర్లు చేస్తారు కాబట్టి అది కొద్దిగా మారిందనమాట. ముందు ఒకటి పెట్టి చేస్తారు, మరి నేను చెప్పినప్పుడు చేస్తారు, ఒక్కోసారి ముందు పెట్టింది రిఫ్లెక్ట్ అయిపోతుంటుంది. అలాగే అయిందని ఇప్పుడు రెక్టిఫై చేస్తున్నాను. కాబట్టి కొద్దిగా వెయిట్ చేసి అది కూడా కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు ఈ చూడండి, రెండో సాఫ్ట్వేర్ వాళ్ళతో పనిచేస్తున్నాను ఇంకా మరణ. దీనివల్ల క్యూ ఎక్స్చేంజ్లో ఇంకా మనకున్న సాఫ్ట్వేర్ అన్నింటిలో బలమైనది భవిష్యత్తు ఉంది క్యూ ఎక్స్చేంజ్. కాబట్టి ఆ రిఫరల్ వర్క్ జరుగుతుంది, అది అయిపోయిన వెంటనే నేను మీకు పంపిస్తాను. ఏ కంగారు వద్దు, జాగ్రత్తగా వినండి, ఓకేనన్నా. అద్భుతం జరగబోతుంది, అద్భుతంగా చేద్దాం. ఇక క్యూ లైఫ్లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ మీరు నోటీస్ చేసినవి మీరు నాకు చెప్తున్నాను. కాయిన్స్ వచ్చే డాడీ 2 రోజులు కనబడిన తర్వాత కనబడలేదు అని ఒక 4-5 మాట్లాడారు. అవి కూడా ఏమి అవు, ఎక్కడికి వెళ్ళో ఓపెన్ అయిపోతాయి. మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి అలా జరుగుతాయి. ఎంతమంది క్యూలో కూడా చాలామంది కాయిన్స్ కనబడలేదు. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత నేను ఇచ్చాను. ఇది అలా లేకుండా క్లోజ్ చేసి ఇది కూడా అలాగే వచ్చేస్తాయి, ఇక్కడ కంగారు పడాల్సిన పని లేదు. ఇక 2, ఇప్పుడు ఆల్రెడీ కమిషన్స్ వస్తున్నాయి. దాన్ని మనం అన్నట్టుగా 1వ తారీఖు నుంచి మనం 15 రోజుగా ఓసారి పేమెంట్ పెట్టేసుకుంటారు. మీ వ్యాలెట్లో క్యాష్ ఉంటే చాలు, మనం ఎంపీపీలోకి వెళ్ళిపోవచ్చు. ఎంపీపీ గురించి ఇప్పుడు మీకు చెప్పాలా. ఈ ఎంపీపీ క్యూలైఫ్లో ఉన్నదానికి మీరు ఓపెన్ చేసిన ఎవరికైనా రెఫరల్ ఇచ్చారు, మీరు ఆ రెఫరల్ ఇచ్చిన వెంటనే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ప్రొడక్ట్ పర్చేజ్ అని ఒకటి వస్తుంది, ఐఎస్డిటి పర్చేజ్ అని ఒకటి వస్తుంది. ప్రొడక్ట్ పర్చేజ్లో ఏటేటి ఉన్నాయి మీకు తెలుసు, గ్రాసరీ వగైరా అన్నీ. ఈరోజు కూడా చాలామంది నాకు వీడియోలో పెట్టారు, వచ్చింది డాడీ నా ప్రోడక్ట్ వచ్చిందని చాలామంది పెట్టారు, పార్సల్ అవుతూనే ఉన్నాయి. ఓకే. ఇక రెండోది ఐఎస్డిటి పర్చేజ్. ఐఎస్డిటి పర్చేజ్లో మనకి ఒక డీ కాయిన్ వస్తుంది, మైనింగ్ కాయిన్, ఒక క్యూలైఫ్ కాయిన్ వస్తుంది, అదే క్యూసీస్ కాయిన్ వస్తుంది, మైనింగ్ కాయిన్. అలాగే మీకు 50 బీసీటీ కాయిన్స్ వెళ్తాయి, వెళ్ళిపోయినాయి. మీకు వచ్చినవి ఏంటి, ఈ 2 కాయిన్స్తో కలిపి మళ్ళీ 1400 ఐఎస్డిటీ వస్తుంది మీకు. మీకు తెలిసి ఐఎస్డిటీని పట్టుకెళ్ళి అమ్ముకోవచ్చు. అదే అమ్ముకోవచ్చు మరొకరికి ఎక్స్చేంజ్లోను, ఎవరికి లేకపోతే వాళ్ళకి యూఎస్డిటీ కొనుక్కున్నట్టు, లేదంటే మీరు దాంతో డైరెక్ట్గా ఇది కొనుక్కోవచ్చు. మరి క్యూ ఎక్స్చేంజ్లో వచ్చిన వాళ్ళు అందరి దగ్గర ఐఎస్డిటీ లేదు, గుర్తుపెట్టుకోండి. అది క్యూ ఎక్స్చేంజ్లో మనం చాలామంది రెఫరల్ ఇస్తున్నాం, వేరే కంట్రీకి వెళ్ళిపోద్ది, వాళ్ళందరి దగ్గర ఐఎస్డిటీ లేదు. వాళ్ళకు ఉన్న ఆప్షన్ యూఎస్డిటీ కానీ ఐఎస్డిటీతో కానీ కొనుక్కోవాలి. మరి ఐఎస్డిటీ మీ దగ్గర ఉన్నది కాబట్టి మీరు వాళ్ళకి అమ్మొచ్చు, వాళ్ళు కూడా ఐఎస్డిటీని వాడచ్చు. కాబట్టి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ఐఎస్డిటీ పర్చేజ్లో
2 మైనింగ్ కాయిన్స్ వస్తాయి. ఒకటి స్టేబుల్ కాయిన్ వస్తది ఐఎస్డిటి. కాబట్టి మీకు అక్కడెక్కడ లాస్ లేదు. దాని గురించి ఆలోచించే అవసరం లేదు. కాయిన్స్ కొనుక్కున్నారు అనంటే ఐఎస్డిటి మీకు గిఫ్ట్‌గా వచ్చింది. లేదా ఐఎస్డిటియే కొనుక్కున్నాను అనుకుంటే ఆ 2 మైనింగ్ కాయిన్స్ మీకు గిఫ్ట్‌గా వచ్చినట్టు. అంటే ఇక్కడ వేస్టేజ్ లేదు. తిరిగి రూ. 1,250కి 1,400 ఐఎస్డిటి వస్తుంది. అంటే మన ఫ్యామిలీ ఎక్స్చేంజ్‌లకెళ్ళి కొనుక్కోవడం అనే దానికి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి నేర్పించాలని కిబోలోను, లైఫ్‌లోను నేను ఈ ఐఎస్డిటిని ఇస్తున్నాను. అందువల్ల అది క్లియర్‌గా మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఆల్రెడీ క్యూ లైఫ్ ఎంపీపీలో జాయిన్ అయిపోయారు. మీరు దాన్ని యాక్టివేట్ చేస్తారు. రూ. 1,250తోటో లేదా 3,000 చేస్తారు మీరు. లేదా టీవీ కొన్నారు, లేదంటే బండి కొన్నారు, అవి బుక్ చేశారు, చేస్తారు. మళ్ళీ ఐఎస్డిటితో చేయాలా? అవసరం లేదు. మీకు ఐఎస్డిటి కావాలి అని అనుకున్నట్టయితే, డీ కాయిన్ కావాలి అని అనుకున్నట్టయితే మైనింగ్ కాయిన్ మరొక రూ. 1,250 పెట్టి కొనుక్కోండి. మీకు క్యాష్ అందులో వేసుకున్నట్టే. అదేమి మీకు ఇబ్బంది అయినట్టు కాదు. మీ బ్యాంక్ అకౌంట్‌లో క్యాష్ ఏసుకున్నట్టే. మీ ఫోన్‌పేలో క్యాష్ ఏసుకున్నట్టే. మన ఐపేలో ఇప్పుడు క్యాష్ ఏసుకుంటున్నారు. అంతే తేడా. క్యాష్ ఏసుకుంటారు అంతే. అది మీకు నచ్చితే చేయండి, లేకపోతే చేయవసరం లేదు. దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటేంటి ఉంటాయి? జిల్లా మీటింగు, స్టేట్ మీటింగు, ఇండియన్ మీటింగు, ఫారెన్ మీటింగ్ అయన్నీ మీకు చెప్పేసాను నేను. కాబట్టి ఇదేం కన్‌ఫ్యూజ్ అవ్వవసరం లేదు. ఇక మిగిలిపోయిన పాయింట్ ఏంటంటే, నేను ఆల్రెడీ గ్రోసరీ కొన్నాను. నేను ఆల్రెడీ మెడిసిన్ కొన్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీలోనున్న ఆహ్, ఆ టార్గెట్స్ అక్కడ 50 ఉన్నది, ఇక్కడ 25 ఉంది. అక్కడ 135 ఉన్నది, ఇక్కడ 60 ఉన్నది. అక్కడేమో 700 ఉన్నాయి, ఇక్కడేమో 210 ఉంది. అక్కడేమో 3,500 ఉన్నది, ఇక్కడేమో 720 ఉన్నది. ఇది ఎలాగ డాడీ అని డౌట్లు మీకు రావచ్చు. అందుకోసం నేను దాన్ని పాయింట్ వైజ్‌గా ఎలా చేయాలో చేసి మళ్ళీ ఇస్తాను. మీరు హ్యాపీ చేసుకోండి. అది ఇబ్బంది ఏం లేకుండా. ఎందుకంటే గ్రోసరీ అంటే ప్రొడక్ట్ పర్చేజ్‌లోకెళ్ళేసరికి పర్చేజ్ కొనాలా? దానికి డబ్బులు పెట్టాలి నేను. దాని ప్యాకింగ్‌లు వగైరాలు ఎత్తింది, దించింది మీకు తెలిసినవి అన్నీని. అది బండైనా, టీవీ అయినా, మందైనా, గ్రోసరీ అయినా. దానికి హెవీ ఎక్స్‌పెన్స్ ఉంటది. అలాంటప్పుడు యాజ్ ఇట్ ఈజ్ పాయింట్ ఇక్కడ పెట్టలేం కాబట్టి దానికి ఎన్ని పాయింట్లు కలిపి ఇక్కడ మనం ఈ 25 ఐఎస్డిటిలోకి ఇన్క్లూడ్ చేయాలనేది నేను ప్లాన్ చేస్తున్నాను. మీరేం వర్రీ అవ్వకుండా మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి. నేను దాన్ని ఎలా లెవెల్ చేస్తాను చేసేస్తాను మీకు. ఏం అవసరం లేదు. ఇక్కడ నేనున్నాను. ఇబ్బంది ఏం లేదు. నా పిల్లలు, నా కుటుంబం కోసం. నా కుటుంబం ఇష్టపడి తయారు చేసుకొని కొనుక్కున్నటువంటి ఈ ఈ కమ్యూనిటీ కొనుక్కున్న ద్వారా వచ్చిన ఈ కమ్యూనిటీ కోసం. కాబట్టి దీన్ని ఎలా చేయాలో నాకు తెలుసు. నేను చేస్తాను. ఎక్కడ మీరు ఇబ్బంది పడవద్దు. ఇప్పుడు పని చేసుకెళ్ళిపోతామని ఏది కంప్లీట్ అయిపోతే మీకు ఇచ్చేస్తాను. వెయిట్ చేయండి అంతే. ఒక కంపెనీ పెట్టి 5వ సంవత్సరంలో రన్ అవుతున్నామంటే ఎంత అదృష్టం ఉందో నాకు అనిపిస్తుంది. ఇంత పెద్ద కుటుంబాన్ని. కాబట్టి దీన్ని ఇలాగే కాపాడుకొని పాతేద్దాం అంతే. జీవితకాలం అక్కడ ఉండాల్సిందే. మన వంశవృక్షం ప్రపంచంలో అక్కడ ఉండాల్సిందే. అంత గట్టి చేస్తాను. ఇప్పుడు చివరగా ఒక విషయం చెప్తాను. దాన్ని అర్థం చేసుకోండి. డాడీ ఇక్కడ విషయం ఏంటంటే దుబాయ్ నేను వెళ్ళాను కదా! అక్కడ తెలుసుకున్న విషయం చెప్తున్నాను మీకు. ఒక సాధన కోసం చేసింది సంపాదించే విజయం కోసం చెప్తున్నాను. ఒకప్పుడు దుబాయ్‌లో మొత్తం ఇసుక ప్రాంతం. ఎడారి ప్రాంతం అదంతాన. అక్కడ తినడానికి గాని ఏమి ఉండేది కాదు. చాలా ఇబ్బంది పడుతుండేవారు. వాళ్ళు ఖర్జూరం ఒకటే పండుతది. ఆ ఖర్జూరం చేపలు పట్టగలరు. ఆ సముద్రం పక్కన ఉన్నారు కాబట్టి. అది ఒక పాయలాగా ఉంటది సముద్రం కూడా. అయితే అవి పట్టుకొని వేరే వాళ్ళకి అవిచ్చి ఫుడ్ సంపాదించుకోవడం లాంటివి చేసేవారు. వాటిలతోటే బతికేవారనమాట. ఆ మిగతా ఒంటెలు పెంచుకోవడం, ఒంటెలు తినడం అలాంటి పనే చేసేవారాళ్ళు. కానీ కొన్నేళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు అక్కడికొచ్చినప్పుడు, వాళ్ళు ఈ మంచినీళ్ళు తాగుతున్నప్పుడు వాళ్ళకి ఆ టేస్ట్‌లోని ఏదో తేడా వచ్చి ఒక సైంటిస్ట్ దాన్ని రీసెర్చ్ చేసి ఈ కిందన ఆయిల్ ఉందని చెప్పాడట.
ఆ తర్వాత ఆ ఆయిల్ బోర్వెల్స్ వేయటం, దాని ద్వారా ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఈ వాహనాలన్నింటికీ అది పనికిరావడం, దీని కారణంగా వాళ్ళు పెద్ద ప్రపంచంలోనే పెద్ద వ్యాపారస్తులు అయిపోయారు. ఆ బోర్వెల్స్ అంత చక్కగా పనిచేసాయి అనమాట. ఈరోజు వాళ్ళ దగ్గర 10 లక్షల మందే ఉన్నారు దుబాయ్‌లో. ఆ కంట్రీ వాళ్ళు. 90 లక్షల మంది అవతల వాళ్ళే. అంటే 90% బయటోళ్ళున్నారు. 10% వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మీరు ఎంతమంది పుట్టినా, జనాలు వచ్చినా వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నారు. వాళ్ళకి సైట్ ఇస్తున్నారు. వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తున్నారు. కారణం వాళ్ళు అక్కడ వేసిన బోర్‌వెల్, ఆ క్రూడ్ ఆయిల్ బోర్‌వెల్. ఆ కారణంగా ఈరోజు ప్రపంచంలో నంబర్ 1 ఫైనాన్షియర్స్‌గా మారిపోయారు. ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి ఈ మూడింట్ల ద్వారా వచ్చిన క్యూ ఎక్స్చేంజ్‌లో ఉన్నది కూడా ఒక బోర్‌వెల్ లాంటిది. దాన్ని కరెక్ట్‌గా వాడుకోండి. ఇక్కడ అల్లదల్లగా, ఇది ఇలాగా అని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఉన్న అవకాశాన్ని ఏది చేయొద్దు. జాగ్రత్తగా చూసుకొని వాడుకోండి. రిఫరల్ నేను అది కంప్లీట్ చేసి మీకు ఇచ్చేస్తాను. చక్కగా చేసుకోండి. ఇంత పెద్దది ఉన్నప్పుడు చిన్న చిన్నవి ఉన్నప్పుడు కూడా మనం తీసుకోవాలి. సో, మీ బోర్‌వెల్‌ని గట్టిగా వేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. మన మెర్జ్ కూపన్స్ తీసుకున్న వాళ్ళు మెర్జ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్‌గా మెర్జ్ అవుతుంది. ఇప్పుడు కంప్లీట్ చేస్తాం దాన్ని. అయితే ఇక్కడ మెర్జ్ చేసుకునే వాళ్ళు మెయిల్ పెట్టాలి. మెర్జ్ ఇచ్చేవాళ్ళు మెయిల్ పెట్టాలి. మన ఎవరైతే విట్నెస్ చేస్తున్నారో వాళ్ళు మెయిల్ పెట్టాలి. అక్కడ ఉన్న ఆ కండిషన్స్ అన్నీ ఓకే చేసుకుంటే సరిపోద్ది. అంతే. హ్యాపీగా అవుతుంది. ఇప్పుడు చాలామంది చేస్తారు. అంటే ఇప్పటికే కొంతమంది చేస్తారు ఆల్రెడీ. ఇది అయిపోయి ఇప్పుడు గంటన్నర 2 గంటలు అవుతుంది. నేను చెప్పడానికి నాకు మిగతా పనిలో ఉండడం వల్ల చెప్పలేకపోయాను. మీరు చేసుకుంటున్నారు హ్యాపీగాన. మీరు చేసుకోండి. మెర్జ్ కూపన్స్ ఇస్తున్నారు తీసుకోండి. కాకపోతే దాన్ని క్లియర్‌గా మీ తాలూకు అకౌంట్ ఓపెన్ చేస్తే, మీ అకౌంట్ ఓపెన్ చేస్తే, ఆ అకౌంట్ ఇలాగ ఓపెన్ చేసిన వెంటనే బ్యాంక్ అకౌంట్ నంబరు, వాట్సాప్ నంబరు 2 వస్తున్నాయి. ఇప్పుడు అది మీకు ఇందులో నేను దాని స్క్రీన్ షాట్ కూడా పెడతాను. వస్తున్నాయి. దాంట్లో డబ్బులు ఐఎంపీస్‌లో పంపించి ఆ వాట్సాప్‌కి మాత్రమే పంపించండి. సరిపోతుంది. మీ కూపన్స్ వచ్చేస్తాయి. ఆ కూపన్ ఎవరైతే రిడీమ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక కూపన్, ఒక రిడీమ్‌కి రూ. 15 కూపన్ కాబట్టి రూ. 15 ఐఎస్‌డిటి వాళ్ళకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అంటే మెర్జ్ చేసుకుంటున్నారో వాళ్ళకి. అలాగే ఎవరైతే మన మెయిల్ పెడుతున్నారు. ఆ మెయిల్ పెట్టినందుకు ఆ మెయిల్ పెట్టిన అకౌంట్‌లోకి గుర్తుపెట్టుకోండి. మెయిల్ పెట్టిన అకౌంట్‌లోకి ఒక క్యూసీసీ మైనింగ్ కాయిన్ వస్తది. ఆల్రెడీ డీ మైనింగ్ కాయిన్ వచ్చింది. అందరికి ఆటోమేటిక్‌గా ఏసేసాను నేను. ఇది మెర్జ్ అంటే మెర్జ్ చేసుకోవడానికి ఇచ్చాను. అయితే ఇప్పుడు మెయిల్ పెట్టుకుంటేనే క్యూసీసీ మైనింగ్ కాయిన్ వస్తది. లేకపోతే రాదు. అయితే ఇది కరెక్ట్‌గా ఉంచుకుంటే మీకు డైరెక్ట్‌గా మన ఎక్స్‌చేంజ్‌లో పంపించుకోవచ్చు. ఇప్పుడు ఆ ఎక్స్‌చేంజ్‌ది కూడా నేను ఇప్పుడు ఇచ్చేస్తాను. అది వర్క్ అవుతుంది. మీరు ఎక్స్‌చేంజ్ రెఫరల్ వచ్చినప్పుడు ఇక్కడ ఏ మెయిల్ పెట్టారో అదే మెయిల్‌తో అక్కడ రిజిస్టర్ అవ్వండి. దట్స్ ఆల్. మీ దగ్గర ఉన్నటువంటి ఈ డీ కాయిను లేదంటే ఐఎస్‌డిటి, క్యూసీసీ మొత్తం అన్ని అందులోకి ఎలా పంపించాలో నేను ఆటోమేటిక్‌గా ఎలిబిలిటీ చేస్తాను. అంటే మీరు సింపుల్ అన్నమాట. మీరు ఎలా అంటే వెళ్ళిపోతాయన్నీ. కాబట్టి ఇప్పుడు మెర్జ్ అవుతుంది చేసుకోండి. దీని మీద వీడియోలు చేయండి. వీడియో చేసి నాకు పంపిస్తే నేను ఇస్తాను. చక్కగా జరుగుతుంది. అలాగే అక్కడ మౌలి మన శ్రీశైలం ఇద్దరు ఫ్రెండ్స్ కదా హైదరాబాద్‌లో. ఆయన అడిగి చేసాం. ఆయన అడిగినా మీకు చెప్తారు. మీకు తెలిసిన వాళ్ళందరూ. ఆయన కూడా ఒక వీడియో చేసి ఇస్తాడు. నేను కొంతమంది కాల్ చేసినా ఎత్తలేదు. ఎత్తకపోతే ఆల్రెడీ చేశాను. కాబట్టి అవుతున్నాయి. వేగంగా చేసుకోండి. మనం ఈ నెల ఆఖరు వరకు తీసుకున్నాం. ఈ లేట్ అయింది కాబట్టి ఆ లేట్‌ని కూడా నాకు కావాలంటే ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా చేసుకుందాం. అర్జెంట్‌గా చేసుకోండి. ప్రతి అకౌంట్ వెళ్ళిపోద్ది. కంగారేం పడొద్దు. ఒక్కొక్కటి క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. చేయండి. సూపర్ డాడీ. అద్భుతంగా చేద్దాం మనం. మన కాయిన్‌ని గొప్పగా తీసుకెళ్దాం. వజ్రోత్సవాల్లో మీకు ఎలా ఉంటుందో నేను అక్కడ మాట్లాడతాను. వచ్చిన వాళ్ళందరికీ నేనేం చేయాలో నేను మీరు గెలిచి రండి. మీకు కొలిసి మీ బెనిఫిట్ ఇచ్చి పంపిస్తాను. గుర్తుపెట్టుకోండి. మీరు గెలిచి రండి. నేను కొలిచి అంటే ఒక పాత్రలో వేసి కొలిచి దాన్ని కొలిచి అంటారు. కొలిచి పంపిస్తాను. మీకు బెనిఫిట్ రండి. థ్యాంక్ యూ డాడీస్. ఆల్రెడీ ఐఎస్డిటి ఇది కూడా సూపర్గా అవుతుంది. చాలా సంతోషం. రాత్రికి
ఎవరెవరు చేశారో చూసుకోండి, చక్కగా మీకు కమిషన్ పడిపోతుంది నైట్కే. ఆ పడిపోయిన కమిషన్ అంతా మీరు కూపన్స్ కానీ లేదంటే ఆటోమేటిక్ కూపన్స్ లేదు అందులోను. ఈ యాక్టివేషన్స్ వాడేసుకోవచ్చు, పర్చేజ్కి వాడుకోవచ్చు. నేను ఇంకా కొంచెం క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నది ఈ కిరాణా మెడిసిన్ మీద, అది నేను మళ్ళీ రెడీ చేసి ఇస్తాను, మీరు చేసుకెళ్ళిపోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ పైన ఉన్న పిక్ చూడండి, ఆ రెడ్ మార్క్లో చేసింది బ్యాంక్ అకౌంట్ నెంబరు, దాన్ని ఐఎంపిఎస్లో పంపించాలి. కింద గ్రీన్ మార్క్లో చేసింది వాట్సాప్ నెంబరు, ఆ వాట్సాప్ నెంబర్కే మీరు స్క్రీన్ షాట్ మీద మీ కేజీఎన్ నెంబర్ వేసి పంపించాలి. ఇది ప్రతి ఒక్కరు అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే ముందు ఇదే వస్తుంది. దాంట్లో తీసుకొని చేయొచ్చు. అయితే 1000 రూపాయల కంటే తక్కువ పంపిస్తే వాళ్ళు పంపించరు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ బ్యాంక్కి ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోతే అకౌంట్ వల్ల ఇబ్బంది వస్తుంది. దయించి కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. మొత్తం కంప్లీట్ అయిపోయి అన్ని దీనికి సంబంధించి ఒకటి చేసుకెళ్తున్నాను. ఏది ఇప్పుడు మీకు మన ఎక్స్చేంజ్ రిఫర్ కూడా ఇచ్చేస్తున్నాను, రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ.